హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి మన ఓన్గా ఫేస్బుక్ ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఫేస్బుక్ ఫ్రేమ్ అంటే ఏంటి అని చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ పైన ఒక ఫ్రేమ్ అనేది యాడ్ అయ్యి ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ చూసుకున్నారు అనుకోండి. సో PTIT బై కొత్త అభిషేక్ అని ఉంది. సెకండ్ ఇమేజ్లో చూసుకుంటే ఒక మొబైల్లో నా ఫోటో వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసింది. ఇక్కడ మెరీ క్రిస్మస్ అనేసి, ఇక్కడ MCA పోస్టర్, ఇక్కడ స్టైల్ అనేసి ఒక బుక్, హ్యాపీ దివాళీ, లేదా ఇలా ఒక బటర్ఫ్లైస్, న్యూస్ లైవ్, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఐ లవ్ మై ఫ్యామిలీ. సో ఇలా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఫ్రేమ్స్. ఓకేనా? సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి వేరే వాళ్ళు క్రియేట్ చేసుకుంటే దాన్ని మన ప్రొఫైల్కి అప్లోడ్ చేసుకున్నాం కదా. బట్ అలా కాకుండా మనం వచ్చేసి మన ఓన్గా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎలా అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే దానికోసం fotar.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకేనా? fotar.com అని ఓపెన్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు డిజైన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎడిట్, కాలేజ్, డిజైన్ అనేసి. సో ఈ డిజైన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ డిజైన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫ్రేమ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫ్రేమ్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్? సో దీంట్లో వచ్చేసి మీరు సైన్ ఇన్ అవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా. సో సైన్ ఇన్ అయ్యాక ఓపెన్ చేసిన, సైన్ ఇన్ అవ్వకపోయినా మీరు ఇదంతా చేసుకోవచ్చు. బట్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే ఈ వెబ్సైట్లో సైన్ ఇన్ అయ్యి ఉండాలి. సో లాగిన్ అయ్యాక మాత్రమే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు వచ్చేసి మనకు ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్ ఏవి సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా. సో ఈ కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో ఈ కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి సైజ్ అడుగుతుంది. సైజ్ వచ్చేసి మనము 400 పిక్సెల్స్ ఇంటూ 400 పిక్సెల్స్ ఇవ్వాలి. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా మనకు సైజ్ వచ్చేసి 400 ఇంటూ 400 మాత్రమే ఉండాలి. సో 400 ఇచ్చేసి అప్లై పైన క్లిక్ చేశాను. సో అప్లై పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి సపరేట్ ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ సపరేట్ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక మనం దీంట్లో మనకు ఆ ఫ్రేమ్ అనేది ఎలా కావాలి అంటే మనం అలా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా క్రియేట్ చేస్తామనేసి. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇలా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో వచ్చేసి మనకు 400 ఇంటూ 400 సైజులో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డెవలప్ అయిపోయింది. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్, స్టిక్కర్, టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, క్లౌడ్ అనేసి. సో దాంట్లో నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ అప్లై చేసేసాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను వచ్చేసి స్టిక్కర్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూడండి, స్టిక్కర్స్ ఉన్నాయి కదా. సో ఈ స్టిక్కర్లోకి వెళ్ళండి. సో స్టిక్కర్లోకి వెళ్ళేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఇక్కడ నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా. సో ఫేస్బుక్లో ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో సో నేను ఇలాగే ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి PTIT బై కొత్త అభిషేక్ ఉంది కదా. సో ఇదే విధంగా నేను ఒక ఫ్రేమ్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి fotar.com ఓపెన్ చేశాక సో ఇప్పుడు వచ్చేసి మీకు స్టిక్కర్ ఉంది కదా. సో స్టిక్కర్లోకి వెళ్ళాక మీకు వచ్చేసి ఇక్కడ బేసిక్ షేప్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకు డౌన్లో సెకండ్ ఉంది. సో ఈ బేసిక్ షేప్స్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇందులో డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో నుంచి మీరు ఫస్ట్ షేప్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? సో మీరు ఏ షేప్ కావాలనుకుంటే మీరు ఆ షేప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేయాలనుకున్నాను కాబట్టి ఈ ఫస్ట్ షేప్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ దాన్ని మీకు ఇక్కడ కావాలనుకుంటే మీరు అక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్కి మూవ్ చేశాను. అండ్ మీకు వచ్చేసి అది ఎంత షేప్లో కావాలంటే హైట్ ఎంత ఉండాలి, దాని విడ్త్ ఎంత ఉండాలి అనేసి మీరు ఎలా కావాలనుకుంటే మీరు అలా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి సెట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నాను దాన్ని. ఓకేనా? సో Ctrl+C Ctrl+V పేస్ట్ చేసేసాను. సో నాకు వచ్చేసి కాపీ అయిపోయింది. సో చూడండి, నేను వచ్చేసి సేమ్ మళ్ళీ పేస్ట్ చేసేస్తున్నాను వేరే ప్లేస్లో. సో మీరు ఇలా వచ్చేసి మీకు ఏ స్టైల్ కావాలి అనుకుంటే మీరు ఆ స్టైల్లో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 స్టైల్స్ వచ్చేసాయి కదా. సో నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసుకొని దీని కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం వచ్చేసి మనకు టాప్లో ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక మీ ఏ కలర్ కావాలనుకుంటే మీకు ఆ కలర్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జాంపుల్ ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను టాప్ దానికి వచ్చేసి నేను మళ్ళీ వేరే కలర్ని అప్లై చేయాలనుకుంటాను. సో దాంట్లో వచ్చేసి నేను పింక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకు పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నా ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్లో ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇంపోర్ట్ పైన క్లిక్ చేసేసి మీరు ఏ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను నా ఇమేజ్ ఉంది. సో నా ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇమేజ్ అనేది మనకు ఆ వెబ్సైట్లోకి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో అప్లోడ్ అయిపోయాక ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఇమేజ్ని మీరు ఏ ప్లేస్లో అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి డ్రాగ్ చేసేసి మీకు ఏ సైజులో కావాలనుకుంటే మీరు ఆ సైజులో ఆ ఇమేజ్ని
ఇమేజ్ని సెట్ చేసేసుకోండి ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేసి నాకు ఈ సైజులో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ సైజులో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నాకు ఇమేజ్ వచ్చేసి ఇలా డిస్ప్లే అవ్వాలి ఓకేనా. సో మీకు ఏ ప్లేస్లో కావాలనుకుంటే మీరు ఆ ప్లేస్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు ఈజీగా ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు, సో ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రేమ్ అనేది సెలెక్ట్ అయిపోయింది ఓకేనా. సో మీరు వచ్చేసి మనకు కంటెంట్ యాడ్ చేయాలనుకుంటే మీరు కంటెంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇందులో వచ్చేసి 3 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అనేసి. సో మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి సింపుల్గా యాడ్ హెడ్డింగ్ అని ఉంది కదా, సో యాడ్ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నేను దీంట్లో వచ్చేసి నేను సింపుల్గా కొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా. సో సింపుల్గానే వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అని ఇచ్చేసాను. సో దీన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలి, ఏ విడ్త్లో కావాలి అనేసి మీరు అన్ని సెట్ చేసేసుకోవచ్చు. సో మీరు కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, సైజ్ని డిక్రీజ్ చేసుకోవాలన్నా, సో అన్ని ఆప్షన్స్ మనకి ఇందులోనే ఉంటాయి. సో మీరు ఎలా కావాలి అనుకుంటే మీరు ఆ టెక్స్ట్ని అలా చేంజ్ చేసేసుకోండి ఓకేనా. సో సింపుల్గా నేను వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అని ఇచ్చేసి దాన్ని ఈ పింక్ కలర్లో అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ అలాగే నేను వచ్చేసి ఇంకొక హెడ్డింగ్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి హెడ్డింగ్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ఇన్ తెలుగు అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో నాకు వచ్చేసి కంప్లీట్గా ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి రావాలి అనేసి నేను ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అనేది ఫస్ట్ దాంట్లో ఇచ్చేసాను అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి ఇన్ తెలుగు అని ఇచ్చేసాను ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి టెక్స్ట్ని యాడ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ఫైల్ని సేవ్ చేసుకుందాం. సో దానికోసం వచ్చేసి ఇక్కడ టాప్లో చూసుకున్నట్టయితే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నేమ్ అడుగుతుంది. సో మీరు ఏ నేమ్ కావాలంటే మీరు ఆ నేమ్ తోటి సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఫ్రేమ్ 1 అని ఇచ్చేస్తున్నాను అండ్ మనకు వచ్చేసి క్వాలిటీ ఉంది కదా, సో క్వాలిటీ వచ్చేసి హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఓకేనా. సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేటప్పుడు మాత్రం మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే డౌన్లోడ్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ వెబ్సైట్లో సైన్ ఇన్ అయితేనే మనకు ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది ఓకేనా. సో డౌన్లోడ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొంత టైం తీసుకుంటుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఆ ఫైల్ అనేది డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. సో చూడండి మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో నేను వచ్చేసి ఈ ఫైల్ని క్లోజ్ చేసేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి మనము ట్రాన్స్పరెంట్ కావాలి కదా. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్రేమ్స్ అన్నీ ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కావాలి ఓకేనా. అంటే మన ప్రొఫైల్ పిక్చర్ ఏది ఉంటుందో అది దానిపైన మనకి ఫ్రేమ్ అనేది యాడ్ కావాలి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అనేది మనకు ట్రాన్స్పరెంట్గా రావాలి. సో ట్రాన్స్పరెంట్ లాగా కన్వర్ట్ కావడానికి మనం వచ్చేసి ఒక వెబ్సైట్ని యూజ్ చేస్తాము. ఆ వెబ్సైట్ ఏంటి అంటే లూనాపిక్ ఓకేనా. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి సంబంధించిన లింక్. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు అప్లోడ్ యువర్ ఫోటో ఫర్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఉంది కదా, సో నేను ఆ క్రియేట్ చేసిన ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి. సో నేను ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు వచ్చేసి ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అండ్ అది వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్లోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో చూడండి అయితే మీకు వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఏ కలర్ని ట్రాన్స్పరెంట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేయండి అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం వచ్చేసి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో నేను గ్రీన్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా. సో గ్రీన్ కలర్ పైన మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటే మీరు ఆ ప్లేస్లో క్లిక్ చేయండి ఓకేనా. సో నేను గ్రీన్ కలర్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆ గ్రీన్ కలర్ అనేది డిలీట్ అయిపోయి మనకు ఇమేజ్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇమేజ్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఓన్లీ మనం రాసిన కంటెంట్ అండ్ నేను యాడ్ చేసిన ఇమేజ్ మాత్రమే చూపిస్తున్నాయి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది ఓకేనా. సో ఇప్పుడు మనకు ఫ్రేమ్ అనేది కంప్లీట్గా జరిగిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ఫ్రేమ్ని మనం ఫేస్బుక్కి అప్లై చేయాలి కదా. సో మనం దానికోసం వచ్చేసి 2 వెబ్సైట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే profile.actionsprout.com ఓకేనా. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకు వచ్చేసి isupportcause.com అనేది వెబ్సైట్ ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి isupportcause వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు డౌన్లో స్టార్ట్ యువర్ ఫ్రీ కంపెనీ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో ఏం చేస్తుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫేస్బుక్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, సో ఫేస్బుక్ తోటి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాను. సో నేను ఆల్రెడీ ఫేస్బుక్ని ఓపెన్ చేసి పెట్టేశాను కాబట్టి డైరెక్ట్గా దాంతో నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో చూడండి కొత్త అభిషేక్ రెడ్డి అనేసి నేను అంటే నాకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. సో ఇక్కడ నాకు డీటెయిల్స్ అనేటివి యాడ్ అయిపోయాయి ఓకేనా.
సో ఇక్కడ ఏంటంటే మీరు వచ్చేసి మీరు కొత్త క్రియేట్ చేయాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టేసాను కాబట్టి నాకు దానికి సంబంధించిన కంపెనీ అనేది డైరెక్ట్గా వచ్చేసింది, ఓకేనా. సో మీరు దానికి కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా విజిబుల్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలనుకుంటే అలా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాప్లో మనకు వచ్చేసి క్రియేట్ క్యాంపెయిన్ అని ఉంది కదా. సో క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయగానే మీకు వచ్చేసి క్యాంపెయిన్ నేమ్ అని అడుగుతుంది. సో నేను వచ్చేసి క్యాంపెయిన్ నేమ్ ఇస్తున్నానంటే సింపుల్గా వచ్చేసి పీటీఐటీ అని ఇచ్చేస్తాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో షార్ట్ డిస్క్రిప్షన్ కూడా నేను వచ్చేసి సింపుల్గా పీటీఐటీ అని ఇచ్చేస్తున్నాను. అండ్ అబౌట్ దిస్ క్యాంపెయిన్ అడుగుతుంది. సంథింగ్ మీకు ఏది కావాలనుకుంటే మీరు అది చేయొచ్చు, ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఉంది కదా. సో కేటగిరీలో వచ్చేసి మీరు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో మీరు వచ్చి క్రియేట్ చేసే ఫ్రేమ్ అనేది దేనికి సంబంధించింది అనేసి, చారిటీకి సంబంధించిందా, కల్చర్కి సంబంధించిందా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిందా, ఈవెంట్స్కి సంబంధించిందా, హ్యూమన్ రైట్స్కి సంబంధించిందా, నేషనల్ డేస్, ఇంటర్నేషనల్ డేస్ అనేది సంథింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను దాంట్లో వచ్చేసి సపోర్ట్ అని ఇచ్చేస్తున్నాను, ఓకే. సో సపోర్ట్ అని ఇచ్చేసాక ఓవర్లే అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసేసి మీరు ఇప్పుడైతే ఏ ఫ్రేమ్ని క్రియేట్ చేశారో ఆ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను క్రియేట్ చేసిన ఫ్రేమ్ ఉంది కదా. సో ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ ఉంది కదా. సో ఆ ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు వచ్చేసి ఇక్కడ ఓవర్లే ట్రాన్స్పరెన్సీ అని అడుగుతుంది. సో ఓవర్లే ట్రాన్స్పరెన్సీ వచ్చేసి 0కి సెట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ క్యాంపెయిన్ ఉంది కదా. సో క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసేయండి, ఓకేనా. సో క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి క్యాంపెయిన్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి పీటీఐటీ అనేసి నేను ఇప్పుడు ఇచ్చేసాను కాబట్టి దాంతో మనకు క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఐ సింబల్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇది ఏంటంటే ఫేస్బుక్కి ప్లస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నా ఫేస్బుక్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి ఇది ఉంది కదా. సో దానికి ఇప్పుడు నేను ఈ క్రియేట్ చేసిన ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి నా ఫేస్బుక్ తోటి ఓపెన్ చేశాను కాబట్టి నా ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ తోటి ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ వచ్చేసింది. సో దానికి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫ్రేమ్ ఉంది కదా, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి, ఆ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జనరేట్ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా. సో జనరేట్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేసేయండి. సో జనరేట్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి కొంత టైం తీసేసుకొని మనకు ఆ ఫోటో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి షేర్ ఆన్ ఫేస్బుక్ అని ఉంది కదా. సో షేర్ ఆన్ ఫేస్బుక్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మన ఫోటో అనేది మన ఫ్రేమ్తో సహా ఫేస్బుక్లోకి షేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కావాలనుకుంటే మీరు దాన్ని ప్రొఫైల్ పిక్చర్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి షేర్డ్ సక్సెస్ఫుల్ ఆన్ ఫేస్బుక్ అనేసి మనకు ఒక మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి, ఓకేనా. సో చూడండి నేను ఫేస్బుక్ని ఓపెన్ చేశాను. సో ఫేస్బుక్ని ఓపెన్ చేసి మరి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేది ఇక్కడ ఫేస్బుక్లో యాడ్ అయిందా లేదా అనేది నేను చూపిస్తాను, ఓకేనా. సో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫేస్బుక్లో మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది, ఓకేనా. ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి ఇప్పుడు మనం ఏ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసామో ఆ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏమి ఇక్కడ మేక్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా. సో మేక్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ పిక్చర్ అనేది మనకు ప్రొఫైల్ లాగా యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా మీ ప్రొఫైల్కి మీ ఫ్రేమ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏంటంటే మరి దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు వచ్చేసి ఈ లింక్ని ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు లింక్ ఉంది కదా. సో ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని చూడండి ఇక్కడ వచ్చేసి మనకి పీటీఐటీ ఉంది కదా. సో ఈ పీటీఐటీ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి లింక్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ కొట్టేసి మనకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఐ సింబల్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది కదా. https isupportcost.com/campaign.ptit అనేసి. సో ఈ వెబ్సైట్ని మీరు ఎవరితోటైనా షేర్ చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకు కూడా ఇదే ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా మీరు క్రియేట్ చేసిన ఫ్రేమ్ని వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్కి అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆ విధంగా మీరు వచ్చేసి ఫేస్బుక్ ఫ్రేమ్ని క్రియేట్ చేసుకొని దాన్ని మీరు ప్రొఫైల్ పిక్చర్కి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రేమ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా మీ ఫ్రేమ్ని సెట్ చేసుకునేలాగా మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేసినట్టయితే ఎవరైనా వచ్చేసి డైరెక్ట్గా మన లింక్ ఓపెన్ అయిపోతుంది. సో దాంట్లోనే వచ్చేసి మీరు సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫేస్బుక్లో షేర్ చేసాం కదా. సో ఈ షేర్ చేసిన లింక్ పైన క్లిక్ చేసినా కూడా మనకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి జనరేట్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ ప్రొఫైల్ ఫోటోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అంటే ఫేస్బుక్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ యువర్ ఫోటో ఉంది కదా. సో అప్లోడ్ యువర్ ఫోటో పైన క్లిక్ చేసేసి మీరు ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మరి ఇక్కడ వచ్చేసి జనరేట్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా. సో జనరేట్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. సో జనరేట్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్కి ఈ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఫ్రేమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేశాను కదా మన ఛానల్కి సంబంధించింది. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసేసి మీ ప్రొఫైల్కి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టు మీరు ఒకవేళ మీ ప్రొఫైల్ పిక్చర్ లాగా అప్లోడ్ చేయాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, బలవంతం ఏం లేదు. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు చేయండి, లేకపోతే లేదు. సో మీకు జస్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి అనేసి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.